ఒక పీస్‌ఫుల్ హోమ్‌ని క్రియేట్ చేయడానికి కావాల్సిన చిన్న మైండ్‌సెట్ షిఫ్ట్ గురించి ఎవరూ మాట్లాడట్లేదు. సీ ఈ మధ్య కాలంలో నేను మాట్లాడిన చాలామంది పేరెంట్స్ కూడా చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. దీని అర్థం వాళ్ళ పిల్లలేదో మొండి వాళ్ళని కాదు. కానీ వాళ్ళ సిట్యుయేషన్‌తో కనెక్ట్ అవ్వడం కన్నా కూడా దాన్ని కరెక్ట్ చేయడం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇమాజిన్ మీ ఇంట్లో మీ పిల్లవాళ్ళు గనుక సడన్‌గా బాగా మెల్ట్‌డౌన్ అయిపోయి అరుస్తూ ఉన్నారనుకోండి. మీరు వాళ్ళని కామ్ డౌన్ అవ్వు అనంటే వాళ్ళు మాట వింటారా? వినరు. సో, మీరు ఆటోమేటిక్‌గా మీ వాయిస్‌ని రైజ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మొత్తం మొహం మార్చుకొని సైలెంట్‌గా కూర్చుంటారు. తర్వాత మీరు ఎంతలా ఫీల్ అవుతారు? అరే! ఎందుకు అరిచాను? అరవకుండా ఉండాల్సింది. మెల్లగా చెప్పుండాల్సింది కదా! అని ఫీల్ అవుతూ ఉంటారు. దీనివల్ల ఇంటి అట్మాస్ఫియర్ అంతా ఎంతలా మారిపోతుందో ఆలోచించండి. కానీ మీరిక్కడ ఒక చిన్న షిఫ్ట్ వాళ్ళ బిహేవియర్‌ని కరెక్ట్ చేసే పేరెంట్‌గా కన్నా కూడా, వాళ్ళ ఎమోషన్స్‌ని రెగ్యులేట్ చేసే పేరెంట్‌గా గింకా ఉండగలిగితే, డెఫినెట్‌లీ చాలా చేంజ్‌ని చూడగలుగుతారు. ఎందుకంటే మీ పిల్లలు మొండిగా బిహేవ్ చేస్తున్నారన్నా, మాట వినట్లేదు అని అన్నా కూడా, ఇక్కడ వాళ్ళు మీకు హార్డ్ టైమ్ ఇవ్వట్లేదు. రియాలిటీలో వాళ్ళకే వాళ్ళ ఎమోషన్స్‌ని, వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలో తెలియకుండా స్ట్రగుల్ అవుతున్నారు. అక్కడ గనక మీరు కాస్త నిమ్మగా ఉండి, వాళ్ళ ఎమోషన్స్‌ని గనుక రెగ్యులేట్ చేసి, సైలెంట్‌గా మీరు వాళ్ళతో స్పెండ్ చేస్తే, మీరు చేసే 3-5 సెకండ్స్ యాక్టివిటీ నెక్స్ట్ 3 అవర్స్ మీ ఇల్లు ఎంతో పీస్‌ఫుల్‌గా ఉండేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదన్నా విషయం గురించి లైక్ బాధపడుతున్నా, ఏడుస్తున్నా, "ఇదేం పెద్ద మ్యాటర్ కాదులే, ఎందుకు ఏడుస్తున్నావు దీనికి? ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా?" అని అనే బదులు వాళ్ళతో కూర్చొని, "ఇట్స్ ఓకే. నేను నీతో ఉన్నాను. ఇది మనిద్దరం కలిసి సార్ట్ ఔట్ చేసుకుందాం" అని వాళ్ళతో గనక మీరు ఒక్క 3-5 సెకండ్స్ కామ్ డౌన్ అయ్యి, నార్మల్‌గా గనుక బిహేవ్ చేస్తే, ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కూడా వాళ్ళ ఎమోషన్స్‌ని రెగ్యులేట్ చేసుకొని, కామ్ అయ్యి, ఆ సిట్యుయేషన్ నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. సో, మీరు రియాక్షన్ మోడ్‌లో నుంచి రెగ్యులేషన్ మోడ్‌లోకి రావడం చాలా 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 ఇంపార్టెంట్. ఇది గనక మీకు కనెక్ట్ అయితే ఈ వీడియోని సేవ్ చేసుకొని ఉంచుకోండి. సో దట్ ఫ్యూచర్‌లో మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ఏ పేరెంట్ అయితే దీన్ని యూజ్ ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి.